పవన్ కళ్యాణ్ కూడా విద్యార్థులకే సపోర్ట్ చేస్తున్నట్లుగా పోస్ట్ పెట్టాడు. విద్యార్థుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. విద్యార్థులు సామరస్యంగా వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క నిరసనల వెనుక దేశాన్ని అస్థిరపరిచేటటువంటి కొన్ని కుయుక్తులు చేసేటటువంటి శక్తులు ఉన్నాయి. అలాగే కొంతమంది కొన్ని పార్టీలు ఈ యొక్క క్రెడిట్ని హైజాక్ చేసేటటువంటి పరిస్థితులు కూడా మనం నిన్నటి నుంచి మొన్నటి నుండి చూస్తున్నాం. వీళ్ళని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. విద్యార్థుల కోసం మనం ఏ విధంగా అయితే వారి హక్కుల కోసం పోరాటానికి మద్దతు తెలుపుతున్నామో అదేవిధంగా ఈ స్వార్థ రాజకీయ నాయకుల యొక్క వీరి యొక్క కుయుక్తులను కూడా మనం ఖండించాలి, అడ్డుకోవాలి. అలాగే దీని వెనక దేశ వ్యతిరేక శక్తులు కూడా పాలు పంచుకుంటున్నాయి కాబట్టి వాటిని కూడా గుర్తించండి. ప్రతిదీ కూడా నిరసన మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అలాగే పోలీసుల మీద దాడులు చేయడం, లేకపోతే పోలీసులు విద్యార్థుల మీద దాడులు చేయడం, వీటన్నింటినీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ మీరు ఆలోచించండి విద్యార్థులారా, ఖచ్చితంగా మీ వెనుక దేశ విద్రోహ శక్తులు అయితే పాలు పంచుకుని ఉన్నాయి. అప్పుడు మీ యొక్క నిరసన తప్పుదారి పట్టడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలకి విలువ లేకుండా పోద్దని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని మీడియాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన స్టాండింగ్ అంతా క్లారిటీగా ఉంటుంది. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి మద్దతు ఇవ్వకూడదో, ఏ విధంగా ఇవ్వాలో ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తాడు. అది మద్దతు గురించి కానీ, లేదంటే ఆయన విధి విధానాల గురించి కానీ. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఇలాంటి విషయాలే చెప్తాడు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మేము తప్పు చేశాము, ఆ రోజు ప్రజారాజ్యంలో ఏం జరిగాయో ఆయన అన్నీ చెప్పేశాడు. అలాగే ఏదైతే ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ ప్రజారాజ్యం ఉందో ఆ రోజు వాళ్ళ అన్నయ్య ముఖానే చెప్పేశాడు. దేనికైతే మనం వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించామో అందులోనే విలీనం చేసావా అన్నయ్య, మరి మనం ఏ విధంగా పారదర్శకత కలిగినటువంటి వారమని చెప్పి ఆవేదన చెంది జనసేన పార్టీ స్థాపించారు. కాబట్టి ఆయన ఏ విషయంలోనైనా సరే కుండబద్దలు కొట్టేద్దరు. అది కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, పార్టీలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు.